పరిచయాలు ఎక్కువ మందితో మంచివా లేకపోతే తక్కువ మందితోనే పరిచయాలు కంటిన్యూ చేయడమే చాలా ఇబ్బందికరమైన ప్రశ్న ఇది. మనిషి యొక్క ప్రొఫెషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సినిమాలో ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడంటే దాదాపు అందరి నటులతో అతనికి పరిచయాలు ఉండాలి. అలాగే ఇప్పుడు కొన్ని అవసరం లేకపోయినా ఫేస్బుక్ ఉందనుకోండి, చాలామంది ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ ఉంటారు. తన ఫేస్బుక్లో తనకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంత గొప్ప అనుకుంటూ ఉంటారు. తర్వాత కొంతమంది పుట్టినరోజు వస్తే ఒక 2000 మందికి సంవత్సరం మొత్తం మీద కార్డ్స్ పంపిస్తూ ఉంటారు, హ్యాపీ బర్త్డే అని, మెటీరియల్ మెసేజ్. వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకోవాలనే తపన ఉండటం కొంతమంది ఉంటారు. కొంతమంది ఒంటి పిల్లి రాకాసిలా ఉంటారు, ఎవరితో ఎక్కువ మంది ఉంటారు. ఏది బెటరు ఏది కరెక్ట్ అనేది చెప్పడం కష్టం. నాలాంటి రైటర్ 100 మందితో పెట్టుకుంటే టైం అంతా దానికి కష్టం అండి. కాబట్టి ఇది కొంచెం ఇంట్రావర్ట్లా బతకాల్సి ఉంటుంది. ఒక పిఆర్ఓ హెచ్ఆర్ ఉన్నాడు అనుకోండి, లేదా మార్కెటింగ్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు అనుకోండి, 10 మందితో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ నేచర్ అండ్ యువర్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురూజీ, ఒక ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఆయన ఫ్రెండ్స్ కానీ లేదా వెల్ విషర్స్, రిలేటివ్స్, అది నాకు సంబంధం లేదు, పోనీ పక్కింటి ఆయన కూడా ఓకే. సో వాళ్ళు వచ్చి చక్కగా పరామర్శిస్తూ ఉంటే అతనికి ఒక మోరల్ సపోర్ట్ అనమాట. అరే నా చుట్టూ ఇంతమంది ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం అనేది ఉంటుంది. మీరేమంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను అనుకోండి, ఒక 50 మందో 60 మందో వచ్చారనుకోండి, చాలా బాగుంటుంది. ప్రతి అరగంటకి వాళ్ళు రావడం, ఫ్లవర్ బుక్ తీసుకురావడం, అంత బాగుంటుంది. పెళ్ళిళ్ళకి చూడండి, ఎంతమంది వస్తే అంత బాగుంటుంది అనుకుంటారు, అవునా? కలకళ్ళాడుతూ ఉంటుంది. ఇది కూడా ఓకే కదా. కానీ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఒక 50 మంది వచ్చారు. ఈ 50 మంది హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాలా వద్దా? నా కొడుకు పెళ్ళికి ఒక 2000 మంది వస్తే ఈ 2000 మంది పెళ్ళిళ్ళకి నేను వెళ్ళాలి కదా. నేను హాస్పిటల్లో వచ్చిన ఒక పెద్ద మనిషి తాలూకు కొడుకు హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళాలా వద్దా? వాడి పెళ్ళికి వెళ్ళాలా వద్దా? ఒక హాస్పిటల్ ఒక పెళ్లి 2 అయినాయి కదా, వాడికి 2 కొడుకులు ఉంటే 4 అయినాయి కదా. 50 × 4 200 అయినాయి కదా. 200 ఇక్కడ 2000 మందికి 2000 × 4000 అయింది కదా. 4500 పెళ్ళిళ్ళకి నేను వెళ్ళాల్సి, స్టౌలకి, హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తే ఒక్కదానికి నేను నా టైం ఎంత స్పెండ్ చేసుకోవాలండి నేను? అలా అని ఎవరు ఉండకూడదని కూడా అనండి. ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది నీ టైము, నీ ఇది. ఐఎమ్ క్లియర్?